నమస్తే అండి. రోజు చూస్తున్నారా ముగ్గులు? ఫాలో అవుతున్నారా? ట్రై చేస్తున్నారా ముగ్గులు? ఈజీగా ఉన్నాయా? ఈ రోజు నుంచి మనం మెలికల ముగ్గులు నేర్చుకుందాము. మన చిన్న పిల్లలు కూడా మనకి ఈజీగా వేసుకునేలాగా మెలికల ముగ్గులు వేర్చుకుందాం. ఓకేనా అండి? ఈరోజు మనం మెలికల ముగ్గు వేసుకుందాము.
తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శ్రుతిసిత సరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి శుభాకాంక్షలు. బ్రాహ్మీ ముహూర్త సమయ వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం కదా నిన్నటి రోజు. సరే, కాబట్టి మా ప్రేక్షకులందరూ నిన్న అందిన ఆ ఉత్సాహంతో, మోటివేషన్తో బహుశా ఇవాళ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి సాధనని ప్రారంభించడానికి ఒక ప్రయత్నం చేశారు అనే భావనతో ముందుకు సాగుదాం. అయితే ఇంతటి అద్భుతమైన ఒక వ్రత నియమాన్ని ఏర్పాటు చేసి, వ్రతాన్ని నిర్దేశించి, గోపికలు ఎలా అయితే ఆచరించారో వారిని అనుసరించి, తనదైన శైలిలో అనుకరించి ఎంతో ధన్యత పొందిన గోదాదేవి చరిత్ర తెలుసుకోవడం ఎంతైనా కూడా మనకి అవసరం. అయితే గోదాదేవి చరిత్ర తెలుసుకోవాలి అంటే ముందు ఆవిడ ఎవరికైతే సాక్షాత్కరించిందో, ఎవరినైతే అనుగ్రహించడానికి ఈ భూమి మీదకు వచ్చిందో అతని చరిత్రను కూడా కాస్త స్పృశించాలి. ఆయనే విష్ణు చిత్తుడు. శ్రీవిల్లుపుత్తూరు అనే ఒకానొక ఊరిలో వటపత్రసాయి అనే ఆలయం ఉంది. ఆ వటపత్రసాయి ఆలయంలో పూమాలికలు సమర్పిస్తూ తన ఆరాధనా క్రమంలో తాను తరించిపోయే ఒకానొక మహానుభావుడు విష్ణు చిత్తుడు. వైష్ణవుల సాంప్రదాయాన్ని అనుసరించి ఆళ్వార్లు 12 మంది. కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, ఇలా వారిలో పెరియాళ్వారుగా పేరు పొందిన మహానుభావుడు విష్ణు చిత్తుడు. ఈ ఆళ్వారుల్లో ఒకానొక ఆళ్వారు ఏకైక మహిళా ఆళ్వారు, స్త్రీ ఆళ్వారు ఆండాళ్ లేదా చూడి కుడుత్తన అచ్చియార్ లేదా ఆముక్తమాల్యద లేదా మన గోదాదేవి. ఆ గోదాదేవికి సాక్షాత్ తండ్రిగా పాత్ర పోషించిన విష్ణు చిత్తుని గురించి మనం కాస్త తెలుసుకుందాం. విష్ణు చిత్తుడు అంటే ఆ పేరు వింటేనే అతని ఔన్నత్యం మనకు తెలుస్తోంది. ఇతన్ని పెరియాళ్వార్ అన్నారు. పెరియాళ్వార్ అని ఎందుకన్నారంటే ఏదో కేవలం వయస్సు రీత్యా చాలా పెద్దవాడు అవడం చేత ఆళ్వారు అందరిలోకి ఇతను పెద్దవాడు కావడం చేత పెరియాళ్వార్ అనలేదు. మామూలుగా ఆళ్వార్లందరూ కూడా భగవంతుణ్ణి అంటే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు, స్తోత్రం చేశారు. దివ్య ప్రబంధాల్లో ఎన్నో పాసురాల్ని వారు చేర్చారు. ఏమని అంటే, ఓ మహావిష్ణువు మాకు సాక్షాత్కరించు, నిన్నింతగా ప్రార్థిస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించడానికి మా ఎదుటికి రావయ్యా, నువ్వు సతీ సమేతంగా గరుడ వాహనారూఢుడవై ఈ భూమి మీదకి రా, వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు అని భగవంతుణ్ణి రప్పించి తాము చూసి తరించడానికి ఎన్నో మార్గాల్ని ఎన్నుకొని ఎన్నో పాసురాల్ని వారు కూడా రచించారు. కానీ పొల్లాండు పొల్లాండు రావద్దు సుమి, ఈ భూమి మీదకి రాకు, ఈ జనదృష్టి మంచిది కాదు, ఈ నరదృష్టి సోకితే నీకంత మంచిది కాదు, ఓ శ్రీహరి నువ్వు రావద్దు అని స్తోత్రం చేసిన, అని మంగళాశాసనం చేసిన ఏకైక ఆళ్వారు పెరియాళ్వారు విష్ణు చిత్తుడు. అందుకే అతడు విష్ణువుని చిత్తమందు చేర్చుకున్నవాడు మాత్రమే కాదు, విష్ణువు చిత్తమందు తాను చేరినవాడు. ఎందుకంటే అందరూ కూడా నేను ఫలానా భగవంతుడు భక్తుణ్ణి, లేదా ఫలానా భగవంతుడు అంటే రూపం అంటే నాకు ఇష్టం, నేను ఈ భక్తుణ్ణి ఆ భక్తుణ్ణి అని మనకి మనం ప్రకటించుకుంటాం. కానీ విష్ణు చిత్తుడి విషయంలో విష్ణువే సాక్షాత్తు ఇతడు నా భక్తుడు అని ఒక ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం విష్ణు చిత్తుడిది. అటువంటి విష్ణు చిత్తుడు ఏ విధంగా ఏ సందర్భంలో పొల్లాండు పొల్లాండు అన్నాడంటే, ఇతడు కేవలం ఒక తులసి వనాన్ని పెంచుతూ, ఒక పూదోటని పెంచుతూ, మాలలు కట్టి విష్ణువుకి కైంకర్యం చేయడమే కాకుండా, అంటే అక్కడున్న వటపత్రశాయికి కైంకర్యం చేయడం మాత్రమే కాకుండా విష్ణు అనుగ్రహంతో మంచి సాహిత్య రచన కూడా చేసే భాగ్యం దక్కింది. అలాంటి ఒకానొక సందర్భంలో ఆ రాజాస్థానంలో ఇతని సాహిత్యాన్ని మెచ్చుకొని ఇతనికి ఉత్సవాలు చేశారు. గజారోహణం వగైరా ఊరేగింపులు జరిపినప్పుడు ఆ మహోత్సవాన్ని, తన భక్తుడికి జరుగుతున్న ఆ సమ్మానాన్ని తను తనివి తీరా దర్శించాలి అనే నెపంతో శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా
తన పరివారంతో సహా గరుడ వాహనారూఢుడై ఈ భూమి మీదకి వస్తూ ఉండగా, అంటే ఈ ఊరేగింపును చూద్దామని విష్ణు చిత్తుడు ఆ దృశ్యాన్ని దర్శించి, ఓ మహావిష్ణువు, ఈ జనుల మధ్యలోకి నువ్వు రాకు, ఎందుకంటే వీరి దృష్టి అంత మంచిది కాదు, నీకు దృష్టి దోషం తగులుతుంది, నువ్వు బావుండాలి, కాబట్టి మా మధ్యకి రాకుసుమా అని పొల్లాండు అని మంగళాశాసనం చేసిన పెరియాళ్వారే ఈ విష్ణు చిత్తుడు. అలాంటి విష్ణు చిత్తుడు తాను నిత్యము కూడా ఆయన గృహస్థు కాదు, కానీ గృహస్థు ఏ విధంగానైతే అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తాడో, ఈ సంతర్పణలు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు, అదేవిధంగా అతిథి మర్యాదకి సంపూర్ణ నిర్వచనం, సజీవ సాక్ష్యం విష్ణు చిత్తుడు. అలా ఎంతోమంది అన్నార్తులకి తాను భోజనం పెట్టిన గృహస్థును మించినటువంటి ఒకానొక బ్రహ్మచారి సాధకుడు. అలాంటి విష్ణు చిత్తుడు ఈ తులసివనాన్ని పెంచడం, పూదోటల్ని పెంచడం, చక్కని మాలికలు అల్లడం, వటపత్రశాయికి సమర్పించడం, ఇది అతని దినచర్య. అలాంటి విష్ణు చిత్తుడికి గోదాదేవి ఎలా అవతరించింది అనే విషయం రేపు తెలుసుకుందాం. అమ్మవారిని స్పృశించుకుంటూ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాచారి, శోభాని 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 శోభాని. స్వస్తి. బాబాయ్ చెప్పు, ప్రసాదం ఏం చేస్తున్నావు చెప్పు. ప్రసాదం ఇవాళ కట్టి పొంగలి, పాకం గారెలు చేద్దాం. ఓకే అమ్మా, ముందుగా గిన్నె తీసుకో. ఇగో ముందుగా ఈ కుర్చీని ఎరగొట్టి కట్టెలు చేసుకో. కట్టెలు పోయి అంటే చైనా బాబా అరే నీ నటనా. ఆస్కార్కి దగ్గర 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నారా నాన్న? ఏం కాదు, వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకో, చెప్తా. కిన్నరి పొన్నరి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య. ఇప్పుడు ఏం చేస్తావు? నెంబర్ 1. నేను చెప్పేది అమ్మాయికి అర్థం కావాలి కదా, నేను పాడేది కూడా జనాలకు అర్థం కాదు. ప్రసాదం చేయాలి కదా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఏందో అమ్మా, అంత బాధపడిపోకు తల్లి. బాబా అంత ప్రేమ లేకపోయినా వాడిని పెంచుతున్నందుకు నాకు కూడా కాస్త కోస్త వాడి మీద ఉండే ఉంటుంది కదా. దీన్నే బెడ్ రిలేషన్ అంటారు, రక్త సంబంధం. థ్యాంక్ యూ. అమ్మా, చాలా సంతోషం. ఆ కప్పులో ఉన్న బియ్యం తీసి దీంట్లో వేసి. ఏంటి కట్టె పాయసం మనం చేసేది ఏంటి బాబాయ్? కట్టి పొంగల్ అంటే ఏంటి బాబాయ్? పేరు విచిత్రంగా ఉంది. దాన్ని తమిళ్లో ఏమంటారంటే వెన్ పొంగల్ అంటారు. ఆ పెసరపప్పు కూడా వేసేయమ్మా. బాబా ఇదేదో చూడ్డానికి మన ఫుడ్ లానే ఉంది, తమిళ అంటావేంది నువ్వు? అదే దాన్ని మన తెలుగు వాళ్ళు ఏమంటారంటే పులగం అంటారు. వారే పులగం గురించి నువ్వు చెప్పేది. మరి కట్టె పొంగలు, వేరుశనగ పొంగలు అంటావు. కట్టె పొంగల్ అని చాలా మంది పిలుస్తారు. కట్టె పొంగల్ అంటే పొలగం అంటారు. ఆ పొలగం అంటారు. అలాగా నువ్వు పోనీ అభ్యర్థులు. తెలంగాణ పప్పు బియ్యం అంటారు. ఏ ప్రాంతంలో ఎవరేమన్నా పదార్థం అదే. ఇప్పుడు దీంట్లో ఏం చేసాము మనం? 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, ఒక 6 కప్పులు నీళ్లు పోయాలి. పోయమ్మా దాంతో. బాబా భలే జోక్స్ వేస్తాడు. బాబా బాబా ఏంటమ్మా? కొన్ని నీళ్ళు తెచ్చి పెట్టవా? వాటర్ కన్నీళ్ళు లేవనా? సరిపోవు కదా ఇంట్లో. ఓ మై గాడ్. గివ్ మీ చెరువు గట్టికి వెళ్తే బోల్డ్ వాటర్. మంచినీళ్ళు. చెరువు నీళ్ళు పట్టుకురాక సన్నాసి. మంచినీళ్ళ నువ్వే తినాలి కదా మంచినీళ్ళు. ఓకే తొందరగా రావాలి. బాయిలోనే నీళ్ళు, బాబాయి నీళ్ళు బాయిలో. అమ్మా, ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటుందో వాడే తిడతాడు, వాడే కొడతాడు. అర్థమైందా? జాగ్రత్త బాబా, కాలుతుంది. ఏంటో ఈ ప్రేమ. కరెక్ట్ గా ఇంకొక 2 కప్పులు పోయామా? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే 1.5 స్పూన్స్ ఉప్పు వేయి. ఇంకో స్పూన్ వేయి. కలిపి ఒకసారి
దాంట్లో అల్లం ముక్కలు ఉంటాయి, అవి కూడా దీంట్లో వేసే తల్లి. ఇది మొత్తం ఉడకడానికి ఇప్పుడు 1 గంట 2 10 నిమిషాలు పడుతుంది. కూరగాయలు ఏమేమి అందులో బాబాయ్? కూరగాయలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. కూరగాయలు వాడమా? పొంగల్లో ఏ కూరగాయలు ఏమీ వేయరు. ఓకే ఓకే. మూతేసి పెడతామమ్మా. ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో తిరుగుమాత వేస్తాం, అంతే కట్టి పొంగల్ అయిపోతుంది. అంతే బాబాయ్. అయిపోయిందా ఇవ్వలేదా? ఇది ఉడికిపోయింది, దీంట్లో తిరుగుమాత వేద్దాం. నువ్వు కొంచెం ఎందుకని మంచి దూరంగా ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ తిరుగుమాత వేయాలి కదా. ఇప్పుడు ఇదంతా తిరమాత వేయాలా? దీంట్లో తిరుగుమాత వేయాలి. ఓహో వెరీ గుడ్. నేను రానా? కబుర్లు చెప్తాండి రా. నేను వేసేద్దాం నిమిషాలు. మనైతే మనకి తిరమాత వేయడం అంటే మరి ఏది నువ్వు పక్క తప్పుకో. తిరమాత నెయ్యితో వేస్తాం తాలింపు. నెక్స్ట్ మిరియాలు వేయి, దీంట్లో జీలకర్ర ఉంటుంది చూడు, జీలకర్ర కూడా వేసుకో. ఇప్పుడు జీడిపప్పు కూడా ఉంటుంది చూడు, ఉందిగా, కలుపు. కలిపావా? కరివేపాకు చూసి వేయాలి దీంట్లో. తడిపేయాలా? బుద్ధి లేదా కాదా? కడిగేటువంటి తుంచేసి వేయరా జాగ్రత్తగాను. బాబాయ్ గారు ఏంటి మీరు అన్ని మాట్లాడినారు? అమ్మా అంత బాధపడిపోతావు తల్లి. బాబాయ్ గారు ఇంగువ కలుపు. పెద్దోళ్ళుగా సుబ్బు ఒక మాట అంటారు, తప్పులేదురా నాన్న. బాబా ఎన్ని మాట్లాడినారు? అవును నాయన 3 ముళ్ళు నాకు ఇల్లే లేదు, మనిషి ఉంటుంది చెప్పు. కాదు, 3 ముళ్ళు పడకముందే ఇంత ప్రేమ అభిమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో వేసే దాంట్లో వేసే చెప్తాను. అదే ఒక్కసారి ఆ గడ్డి పెట్టి బాగా కలిపేసి దాన్ని అలాగే చిన్న మంట మీద అలాగే ఉంచు. కలుపు. ఇప్పటికి ఏమైపోయింది? అది పొంగల్ అయిపోయింది. ఏం చేసావు, ఎలా చేసావు సార్ నువ్వు చెప్పు. కట్టె పొంగలి. కట్టె పొంగలి మనం ఎలా చేసామంటే, ఒక గిన్నెలో నెయ్యి, బియ్యం, పెసరపప్పు వేసి వేయించి అందులో నీళ్లు పోసి ఉప్పు, అల్లం వేసి ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో నూనె, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఉడికించిన పొంగల్లో ఈ తాలింపు వేసి కలిపి కాసేపు ఉడికిస్తే కట్టె పొంగలి రెడీ. పైన నెయ్యి వేసుకుంటే రుచికరంగా ఉంటుంది.